నమస్కారం ఘంటారామానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పోలవరం ఎత్తు తగ్గించేది లేదన్న మంత్రి నిమ్మల, ప్రాజెక్టు పూర్తి చేసి ఉత్తరాంధ్ర సీమకు నీళ్లిస్తామని వెల్లడి. నెల్లూరు జిల్లాలో పోస్టాఫీస్ డిపాజిట్లను నొక్కేసిన ఏజెంట్, ఫోర్జరీ సంతకాలతో 30 లక్షలు వాడుకున్న వైనం. గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో రాజశేఖరం ముందంజ, 6వ రౌండ్ ముగిసేసరికి 60,677 ఓట్ల ఆధిక్యం. మణిపూర్, కశ్మీర్పై యుఎన్హెచ్ఆర్సీ కమిషనర్ వ్యాఖ్యలపై భారత్ ఫైర్, ఆరోపణలు నిరాధారమైనవని స్పష్టీకరణ. అమెరికా ఉత్పత్తులపై 25% సుంకం విధించిన కెనడా, ట్రంప్ ప్రకటనతో ట్రూడో ప్రతీకార చర్య. ఈ నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రకటించారు. శాసనమండలిలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు లోకేష్ సమాధానమిచ్చారు. 1994 నుంచి 70% టీచర్ పోస్టుల భర్తీ టీడీపీ హయాంలోనే జరిగిందని లోకేష్ గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక డిఎస్సిపైనే తొలి సంతకం చేశామని, అందులో భాగంగానే ఇప్పటికే టెట్ కూడా నిర్వహించామని లోకేష్ వివరించారు. ఈ నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత తమదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఒక్కసారి కూడా 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా వేయలేదు. ఎందుకు వేయలేదో వాళ్ళు సమాధానం చెప్పాలి అధ్యక్ష. 1 మ్యాన్ కమిషన్ రిపోర్ట్ త్వరలో రాబోతుందని మేము భావిస్తున్నాం అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో మార్చి నెలలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని నిరుద్యోగ యువకులకి ఈ సభ సాక్షిగా నేను హామీ ఇస్తాం జరుగుతుంది అధ్యక్ష. పోలవరం ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానమిచ్చారు. చంద్రబాబు నేతృత్వంలో 45.72 మీటర్ల ఎత్తుకే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు పోలవరం నీటిని తరలించి న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. ఈవేళ పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ రోజు 2019 ఎన్నికల సమయానికి 72% పూర్తయినటువంటి ప్రాజెక్టు ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే కనుక 2020కే ప్రాజెక్టు పూర్తయి గోదావరి జలాలు అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకి ప్రవహించి ఉండేటువంటి అధ్యక్ష. అటువంటి పోలవరం ప్రాజెక్టును ముంచేసినటువంటి వాళ్ళు, అదేవిధంగా 100% పూర్తయినటువంటి డయాఫ్రామాల్ని ధ్వంసం చేసినటువంటి వాళ్ళు, అదేవిధంగా ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి తమ విలువైనటువంటి భూములు త్యాగం చేసినటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 సంవత్సరాల్లో 19-24 మధ్య ₹1 కూడా వాళ్ళకి ఇవ్వనటువంటి వాళ్ళు కూడా ఈరోజు పోలవరం గురించి, పోలవరం ఎత్తు గురించి మాట్లాడేటువంటి అర్హత లేదనే విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాను అధ్యక్ష. మీరు పోలవరం ఎత్తుని తగ్గిస్తున్నారా లేదా, తగ్గిస్తారా లేదని అడుగుతున్నప్పుడు దానికి సమాధానం చెప్పలేదు కదా అధ్యక్ష. వాళ్ళు ఏం చెప్తారు? 20 వినండి మరి చెప్తుంది 2022వ సంవత్సరంలో ఫస్ట్ ఫేజ్ లోకి ఆ డబ్బులు రిలీజ్ చేయమని చెప్పి అప్పుడు ప్రభుత్వం ఆదిత్య దాస్ గారు సెక్రటరీగా ఉంటూ లేఖ రాశారని చెప్పారు. ఆ డబ్బు ఇవ్వండి, ఇది దాని తర్వాత అది కంటిన్యూ అవుతుంది అని చెప్పారు. ఇప్పుడు మేము అడుగుతుంది స్టేట్ కోసం ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాత ఉన్న సమాచారం ఏంటంటే, రాష్ట్ర ప్రజలకు అందరికీ ఆందోళన ఏంటంటే, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో మా ప్రజలకి, అలాగే రాయలసీమ ప్రజలకి ఏదైతే ఎత్తు తగ్గిస్తే రాబోయే ఇందాక విద్యుత్ శాఖ మంత్రి గారు ఏదైతే మాట్లాడారో 900 మెగావాట్ల విద్యుత్ ఇస్తున్నారో, లేకపోతే రాయలసీమకు వచ్చి మిగిలిన జిల్లాలు వెళ్ళాలన్నారో, మా సుదృష్టం తవ్వాలన్నారో, వీటికి అన్నిటికీ ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి తగ్గిస్తున్నారా లేదా, తగ్గిందని చెప్పండి. ఎస్, రికార్డ్, ఫైన్, నో ఇష్యూ. ఆ మాట చెప్పండి. ఆ రోజున 2 మంత్రులు కూడా చెప్పారు. ఒకళ్ళు చెప్పారు, ఒక మంత్రి ఏది ½ ఫుల్% అని ఆయన భాషలో ఆయన ఒక మంత్రి చెప్పాడు. అది ఇంకొక మంత్రి చెప్పాడు. ఈ పోలవరం ప్రాజెక్టు ఎవరికీ అర్థం కాదు, ఎందుకంటే నాకే అర్థం కాలేదు కాబట్టి ఇది ఎప్పుడు పూర్తవుతుందో తెలియదని ఇంకో మంత్రి చెప్పాడు అధ్యక్ష. వీళ్ళకి 5 సంవత్సరాలు అధికారం ఇస్తే వీళ్ళు చెప్పింది అదే అధ్యక్ష. కానీ ఈ రోజు చాలా క్లియర్ గా మళ్ళీ నేను బొత్స సత్యనారాయణ గారు కూడా చెప్తూ ఉన్నాం, గత మీటింగ్ లో కూడా చెప్పాం, మళ్ళీ చెప్తూ ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి స్కీము నదుల అనుసంధానం. ఆ నదుల అనుసంధానం అవ్వాలనంటే
ఖచ్చితంగా పోలవరం అనేది ప్లస్ 45.72 మీటర్స్ కే పోలవరం నిర్మాణం పూర్తవుతుంది. ఆ ప్లస్ 45.72 కి పోలవరం నిర్మాణం పూర్తి చేసి ఆ గోదావరి జలాలు వాళ్ళ మరి ప్రభుత్వం ఇవ్వలేకపోయినా ఉత్తరాంధ్రకు మేము నీళ్లు తీసుకెళ్లిస్తాం. అదేవిధంగా వాళ్ళ రాయలసీమకు కూడా మేము నీళ్లు ఇస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్షుడు. రేషన్ కార్డును ప్రజలు సర్టిఫికెట్లా భావిస్తున్నారని, అందుకే రేషన్ కార్డు బదులు రైస్ కార్డుగా జారీ చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శాసనసభకు వివరించారు. అర్హత ఆధారంగానే రేషన్ కార్డులను మంజూరు చేస్తున్నామని మంత్రి తెలిపారు. తెల్ల రేషన్ కార్డులపై బీజేపీ శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు, టీడీపీ సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు. బై బీపీఎల్, మిడిల్ ఇన్కమ్ అంటే ఏంటి, అబోవ్ ఇన్కమ్ అంటే ఏంటి అనేది క్లారిటీగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి అధ్యక్ష. వైట్ కార్డ్స్ లో పెళ్లి చేసుకుని వేరే రాష్ట్రాలకి వెళ్ళి లేకపోతే వేరే చోట నుంచి ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు వాళ్ళకి కార్డులో కొత్తగా జంటకి యాడ్ చేసే అవకాశం లేదు అధ్యక్ష. దాని వలన ఆరోగ్యశ్రీ కార్డు, మెయిన్గా వైట్ కార్డు అంటే ఏదో కేవలం బియ్యము సప్లై గురించి కాదు అధ్యక్ష, కేవలం హెల్త్ రీజన్స్ ద్వారా దాని గురించే వైట్ కార్డు మీద అందరూ కూడా ఫోకస్ పెడుతున్నారు అధ్యక్ష. పెన్షన్ రావాలన్నా మళ్ళీ వైట్ కార్డు ఉండాలి. వాళ్ళకి ఏజ్ 60 years దాటినప్పటికీ కూడా పెన్షన్ రావట్లేదు అధ్యక్ష. సో అన్నిటికీ కూడా కంప్లీట్గా ప్రతి దానికి కూడా వైట్ కార్డ్ అనేది ఒక మ్యాండేటరీ కింద ప్రజలు భావిస్తున్నారు. కానీ ఈ వైట్ కార్డ్స్ చాలా కాలం నుంచి స్ప్లిట్ కార్డ్స్ కూడా ఇవ్వటం లేదు అధ్యక్ష. అసలు ఇన్కమ్ని ఫిక్స్ చేసి మళ్ళీ ఒక్కసారి రీసర్వే చేసి టోటల్ గా కార్డ్స్ సిస్టమ్ ని రీవ్యాంప్ చేస్తే కరెక్ట్ ఒక ట్రాక్ లోకి వస్తుందనేది మా యొక్క అభిప్రాయం అధ్యక్ష. ప్రస్తుతం బియ్యం కార్డులు లబ్ధిదారులందరికీ కూడా ఈ కేవైసీ నిర్వహణలో ఉన్నందున సేవలు నిలిపివేయడం అయింది. కొత్త బియ్యం కార్డులకు మరియు కార్డుల విభజన కోసం సేవలకు వీలు కల్పించే విధంగా ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి అధ్యక్ష. ప్రత్యేక సందర్భాలలో రేషన్ కార్డు నుంచి సభ్యులు తొలగించే నిబంధన పీడిఎస్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ అనేది ప్రతి జిల్లాలో కూడా జాయింట్ కలెక్టర్ వారి అందుబాటులో ఉంటుంది అధ్యక్ష. సో అది ఎప్పుడు కూడా ఎవరైనా లబ్ధిదారులు ఉపయోగించుకోదలుచుకుంటే తప్పకుండా జాయింట్ కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకోవచ్చు అధ్యక్ష. బియ్యం కార్డుల మంజూరు కోసం ఎన్ఎఫ్ఎస్ఏ నియమావళి క్రింద అర్హులైన లబ్ధిదారులు గుర్తించడానికి 2/12/2019 తేదీ గల జిఓఎంఎస్ నంబర్ 12 ద్వారా అర్హత ప్రమాణాలను ప్రకటించడమైంది అధ్యక్ష. ఈ ప్రశ్నకు సమాధానం, బియ్యం కార్డులు మంజూరు చేయడానికి వీలుగా అర్హులైన వ్యక్తులు ఎవరు అని గుర్తించడానికి కోసం కూడా ఇదే జియో నంబర్ MS-12 ని తెలియజేసిన అర్హతలు ప్రమాణాలను అనుసరించాల్సిందిగా ఉంది. తమిళనాడుతో పోలిస్తే ఏపీ ఐఐసి కేటాయిస్తున్న భూమి విలువలు చాలా తక్కువగా ఉన్నాయని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ శాసనసభకు వివరించారు. 1000 కోట్లకు పైబడిన పెట్టుబడులు ఉంటే అతి తక్కువ రేటుకే భూములు కేటాయిస్తున్నామని తెలిపారు. మంత్రి సమాధానంపై స్పందించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి ఇతర రాష్ట్రాల్లో పరిశ్రమలకు కేటాయిస్తున్న భూముల ధరలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. భూముల ధరల్ని మరోమారు సమీక్షించుకోవాల్సిందని కోరారు. ఏపీఐసి ల్యాండ్ గురించి మిగతా స్టేట్స్ కన్నా చాలా ఎక్కువ ఉందని చెప్పారు సార్ సభ్యులు. అదొక్కటి నేను చెప్పదలుచుకున్నా. తమిళనాడుతో పోలిస్తే మనది చాలా తక్కువ. ఇక్కడ సబ్జెక్ట్ ల్యాండ్ కాస్ట్ కన్నా సార్ లాస్ట్ 5 years డిస్ట్రక్షన్ నుంచి ఇక్కడ వచ్చేదానికి చాలా మంది ఆలోచనలు చేస్తున్నారు అనమాట. సో ఖచ్చితంగా ఆల్రెడీ రివైజ్ చేస్తున్నారు. మల్లవల్లిలో సార్ 2014 నుంచి 19లో సార్ అప్పుడు మాట ఇస్తే 16 lakhs per acre చేస్తామంటే అది రివైజ్ చేసి కూడా అందరికి కూడా రివైజ్ చేసి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ లేకపోతే 1000 crore పైన ఏమన్నా ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే స్పెసిఫిక్ జీవో కూడా ఇచ్చి తక్కువ రేట్తో కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. అదొకటి ఐ జస్ట్ వాంటెడ్ టు క్లారిఫై. నెల్లూరులో ఏపీఐసిని పామాయిల్ ఇండస్ట్రీస్ ఎడిబుల్ ఆయిల్ వాళ్ళు అడిగితే 35 lakhs per acre ఇప్పుడు వాళ్ళు పెట్టి ఏపీఐసికి పే చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇటువంటి అన్నింటిని కూడా సమీక్షించండి. కంపారిటివ్లీ ఇతర రాష్ట్రాల్లో ఏపీఐసి ల్యాండ్ కాస్ట్ తక్కువ ఉన్నాయి. మైట్ బి ఏదన్నా మీరు ఒక తమిళనాడు చెప్పుండొచ్చు, కానీ బయట రాష్ట్రాలు తక్కువ ఉన్నాయి. ఈ రోజుకి కూడా ఈ సెంట్రల్ అండ్ స్టేట్ మన స్కీమ్స్లో టాప్ 5లో, భారతదేశంలో టాప్ 5లో ఏ స్కీమ్లో మనం లేము. అందుకని అన్ని సమీక్షించి ఇప్పుడు బాబు గారు దీన్ని ఎంకరేజ్ చేయాలన్నాడు, నియోజకవర్గానికి ఒక క్లస్టర్ పెట్టాలన్నారు. ఇవన్నీ చాలా సంతోషంగా ఉంది. దానికి తగ్గట్టుగా ఏపీఐసిని కూడా ప్రక్షాళన చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.
రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ద్వారా పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను తయారు చేస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఎంఎస్ఎంఈలపై ప్రభుత్వ చొరవ అనే అంశంపై అసెంబ్లీలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సహా ఇతర సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో కొన్ని పాలసీలు తీసుకొచ్చినా కనీస మార్గదర్శకాలు కూడా ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించారని సోమిరెడ్డి విమర్శించారు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలు సవ్యంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. లాస్ట్ టైం గవర్నమెంట్ లో ఓ పాలసీ తెచ్చాడు, ఏపీ ఎక్స్పో పాలసీ ఇన్ 2022. ఆ గవర్నమెంట్ టెన్యూర్ కంప్లీట్ అయిపోయింది కానీ గైడ్ లైన్స్ కూడా ఇవ్వలేదు. లాస్ట్ గవర్నమెంట్ అంత ఘోరంగా చేసింది. పాలసీల గురించి కింద పారిశ్రామికవేత్తలకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకు కూడా తెలియని పరిస్థితి. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమిటి, రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహక స్కీమ్స్ ఏమిటి అనేది ముందు తెలియాల్సిన అవసరం ఉంది. ఏపీఐఐసిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఆ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ భూముల రేటు తగ్గించాల్సిన అవసరం ఉందని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీని స్ట్రెంథెన్ చేయడానికి, ప్రతి ఫ్యామిలీలో కూడా ఒక ఆంటర్ప్రినర్ తీసుకురావడానికి పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. ఆల్రెడీ పాలసీ డాక్యుమెంట్స్ రిలీజ్ చేశాము, గైడ్ లైన్స్ కూడా రీసెంట్గా వచ్చాయి. అయితే దీనికి పూర్తి స్థాయిలో కాన్స్టిట్యున్సీ లెవెల్, మండల్ లెవెల్లో తీసుకెళ్ళడానికి కూడా మేము పూర్తి స్థాయిలో ఎక్సర్సైజ్ చేస్తున్నాము. ముఖ్యంగా ఇండస్ట్రీకి కావాల్సింది ఏంటంటే ఇన్ఫర్మేషన్. ప్రతి జిల్లాలో కూడా ఐపీఓ ఆఫీస్, ఇండస్ట్రీ ప్రమోషన్ ఆఫీస్ తీసుకొచ్చి, మరి అలాగే కాన్స్టిట్యున్సీ లెవెల్లో అడిషనల్ ఐపీఓ తీసుకొచ్చి, మండల్ లెవెల్లో అసిస్టెంట్ ఐపీఓని తీసుకొచ్చి ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉండే పరిస్థితి కూడా కల్పించడానికి మేము కార్యాచరణ చేస్తున్నాము. ఈ ఎంప్లాయీస్ పూర్తి స్థాయిలో ఆంటర్ప్రినర్ ఎవరైనా ఇండస్ట్రీ పెట్టాలంటే వాళ్ళు వీళ్ళ దగ్గర సంప్రదిస్తే పాలసీ గైడ్ లైన్స్ ఇవ్వడం కానీ, లేకపోతే ఇండస్ట్రీ గవర్నమెంట్ స్పెసిఫిక్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలన్నా కూడా ఈ ఐపీఓస్ వాళ్ళకి సపోర్ట్ చేసే మెకానిజం ఉంటుంది. మరి అంతేకాకుండా ఏపీ ఎంఎస్ఎంఈ 1 వెబ్సైట్లో కూడా పూర్తి స్థాయిలో పాలసీ డాక్యుమెంట్స్ అన్ని కూడా చెప్పడం జరుగుతుంది. అందులో మీకు ఏఐ బేస్డ్ క్వశ్చన్, ఎఫ్ఏక్యూ, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇండస్ట్రీ పాలసీ మీద ఎవరికైనా ప్రతిపాదనలు ఉంటే దాంట్లో క్వశ్చన్ చేసుకుని ఆన్సర్ వచ్చే పరిస్థితి కూడా కల్పిస్తున్నాం. ఈరోజు ఐపీఎస్ చెప్పిందే కాకుండా ఈరోజు ఎంఎస్ఎంఈ 1 వెబ్సైట్ కూడా రేపు రానున్న కాలంలో యాప్ కూడా డెవలప్ చేసి దానికి ఏఐ ఇంటిగ్రేషన్ చేసి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి కావాల్సిన క్వశ్చన్ డైరెక్ట్గా వచ్చే పరిస్థితి కూడా కల్పిస్తున్నాం. గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 6వ రౌండ్ ముగిసేసరికి కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ముందంజలో ఉన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శర్మ, ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఫలితాల్లో కూటమి అభ్యర్థి అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి పేరాబత్తుల రాజశేఖరం విజయం దాదాపు ఖరారమైంది. 11 గంటల సమయానికి దాదాపు 6 రౌండ్ల ఓట్లు లెక్కింపు పూర్తయింది. ప్రస్తుతం ఈ 6 రౌండ్ల ఓట్ల లెక్కింపునకు సంబంధించిన తాజా సమాచారం తీసుకుంటే ఒకసారి ఎవరైతే కూటమి పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి పేరాబత్తుల రాజశేఖరం ఉన్నారో ఆ రాజశేఖరానికి ఆరో రౌండ్లో 16,254 ఓట్లు వచ్చాయి. అలాగే ఎవరైతే పీడీఎఫ్ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి దిట్ల వీర్రాఘులు ఉన్నారో ఆయనకి 5,949 ఓట్లు అయితే ఆయనకి పోలాయి. మొత్తం మీద ఇప్పటివరకు చూసినట్టుగా అయితే పేరాబత్తుల రాజశేఖరానికి 96,291 ఓట్లు ఆయనకి రాగా, అలాగే పీడీఎఫ్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో దిట్ల వీర్రాఘులు గారికి 35,614 ఓట్లు అయితే ఆయనకు వచ్చినట్లు మనకు తెలుస్తూ ఉంది. మొత్తం మీద 28 టేబుల్కి సంబంధించి 28 టేబుల్ మీద ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతుంది. ఒక్కొక్క టేబుల్కి 1000 ఓట్లు చొప్పున ఒక్కొక్క రౌండ్కి 28,000 ఓట్లను అయితే లెక్కిస్తూ ఉన్నారు. అయితే మొదటి 7 రౌండ్ల వరకు కూడా 28,000 ఓట్లు అయితే లెక్కిస్తారు. చివరి రౌండ్ ఏదైతే 8వ రౌండ్ ఉంటుందో ఆ 8వ రౌండ్లో 28 ఓట్ల లెక్కింపు జరగదు, 22,000 ఓట్లు లెక్కింపు మాత్రమే జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఇప్పటివరకు చూసుకుంటే 168,000 ఓట్లు లెక్కింపు జరగగా అందులో కూటమి అభ్యర్థి అయినటువంటి వీరభద్రుల రాజశేఖరానికి 153,000 ఓట్లు 153,182 ఓట్లు చెల్లుబడినట్టుగా గుర్తించారు. మరోవైపు 14,818 అయితే ఇన్వాలిడ్ ఓట్లుగా గుర్తించారు. 2,18,902 ఓట్లకు గాను ఇప్పుడు ప్రస్తుతానికైతే మొత్తం
ప్రస్తుతం 7వ రౌండ్ కొనసాగుతోంది. కాసేపట్లో కూడా 7వ రౌండ్ ఫలితం అయితే రానుంది. మొత్తం మీద ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మొదటి రౌండ్ నుంచి కూడా ఏదైతే నిన్న అర్ధరాత్రి 12 తర్వాత వచ్చినటువంటి మొదటి రౌండ్ ఫలితం నుంచి కూడా ఇప్పటి వరకు 6వ రౌండ్ ఫలితాలు అయితే విడుదలైనవి. 6 రౌండ్ల వరకు కూడా ప్రతి రౌండ్లోనూ కూటమి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పేరాపర్తి రాజశేఖర్ ఆయనే విజయం తీసుకు దూసిపోతున్నారు. ప్రతి రౌండ్లోనూ ఆధిక్యం కనబరుస్తూ వస్తున్నారు. ఆ పీడీఎఫ్ అభ్యర్థి జడ్ల వీర్రావులు ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ కనబరుస్తారని అనుకున్నప్పటికీ కూడా ఆయన కేవలం 35,000 ఓట్లలోనే ఆయన ఆగిపోయారు. ఆయన ఏమాత్రం అంటే దాదాపు బరిలో 35 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా ఈ కూటమి అభ్యర్థి దరిదాపులో కూడా ఎవరు వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. మరో 2 రౌండ్ల ఓట్ల లెక్కింపు మాత్రమే మిగిలి ఉంది. కాసేపట్లోనే ఆ ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద మరో 2 నుంచి 3 గంటల సమయంలోనే ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా మొత్తం పూర్తయి అభ్యర్థి విజయాన్ని అయితే ఖరారు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ఓట్ల లెక్కింపు సంబంధించిన తాజా సమాచారం. కెమెరామెన్ రమణతో ఉమామహేష్, ఈటీవీ న్యూస్, ఏలూరు నుంచి. ఓవర్ టు స్టూడియో. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం సాధించారు. పీడీఎఫ్ తరఫు అభ్యర్థి లక్ష్మణరావుకు వైసీపీ మద్దతిచ్చినా ఆలపాటి సాధించిన మెజార్టీ అంతటి ఓట్లు కూడా పొందలేకపోయారు. ఓటమి ముందుగానే ఊహించిన లక్ష్మణరావు కౌంటింగ్ కేంద్రం నుంచి సోమవారం సాయంత్రమే వెనుదిరిగారు. కూటమి ప్రభుత్వం పట్ల నమ్మకమే పట్టభద్రులు ఇంతటి భారీ విజయాన్ని కట్టబెట్టడానికి కారణమని ఆలపాటి రాజా అన్నారు. ఫలితాలు వెలువడగానే కూటమి శ్రేణులు సంబరాల్లో మునిగితేలాయి. తెలుగుదేశం సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. గుంటూరు, కృష్ణా జిల్లా పట్టభద్రుల స్థానం నుంచి పోటీ చేసిన ఆయన పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావుపై 82,320 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఫిబ్రవరి 27న జరిగిన పోలింగ్లో 2,41,774 ఓట్లు పోలవగా అందులో 2,14,865 ఓట్లు చెల్లుబాటయ్యాయి. అందులో ఆలపాటి రాజాకు 1,45,057 ఓట్లు రాగా ప్రత్యర్థి లక్ష్మణరావుకు 62,737 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో మొదటి ప్రాధాన్య ఓట్లలోనే ఆలపాటి విజయం సాధించారు. లక్ష్మణరావుకు వైసీపీ మద్దతు ఇచ్చినా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఈ ఎన్నికల్లో 26,909 చెల్లని ఓట్లు నమోదయ్యాయి. ఇద్దరు ప్రధాన అభ్యర్థుల తర్వాత ఇవే 3వ స్థానంలో ఉండటం గమనించాల్సిన విషయం. బరిలో మరో 236 మంది అభ్యర్థులు నిలిచినా ఎవరూ కనీసం 1000 ఓట్లు కూడా సాధించలేదు. మొదటి రౌండ్ నుంచే స్పష్టమైన ఆధిపత్యం కనబరిచిన ఆలపాటి ప్రతి రౌండ్లోనూ దాదాపు 10,000 మెజార్టీ సాధిస్తూ వచ్చారు. 9 రౌండ్లు ముగిసేసరికి ఆధిక్యం 82,000 దాటింది. కాగా ఆయన విజయం కోసం కావలసిన ఓట్లను 7వ రౌండ్లోనే సాధించారు. 7వ రౌండ్ ముగిసేసరికి 1,18,070 ఓట్లు పొందిన ఆలపాటి విజయాన్ని అందుకున్నారు. ఫలితాలు వెలువడగానే కూటమి మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. ఆలపాటి రాజాకు టీడీపీ నేతలు మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యకర్తలు బాణాసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. మూడో రౌండ్ కౌంటింగ్ ముగియగానే పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. ఆలపాటి రాజా లెక్కింపు ముగిసే వరకు అక్కడే ఉన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు నుంచే పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లిన ఆలపాటి రాజా ఓటర్ల నమోదు ప్రక్రియను క్రియాశీలకంగా నిర్వహించారు. నిర్విరామంగా ప్రచారాన్ని కొనసాగించారు. కూటమి నేతలతో భేటీలు, ఓటర్లను సమూహాలుగా కలవడం ద్వారా మొదటి నుంచి తన వైపే మొగ్గు ఉండేలా చూసుకున్నారు. గ్రూప్ 2 పరీక్ష, డిఎస్సి నిర్వహణ విషయంలో వైసీపీ సోషల్ మీడియా దుష్ప్రచారం చేస్తూ లక్ష్మణరావుకు లబ్ధి చేకూర్చేలా చేసిన ప్రయత్నాలను ఆలపాటి తిప్పికొట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ప్రకటన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆలపాటి రాజా ముసుగు రాజకీయాలు చేసేవారిని ప్రజలు విశ్వసించరని వ్యాఖ్యానించారు. అభ్యర్థిగా చూడమని చెప్పాను, ఒక వ్యక్తిగా చూడద్దు. మీరు ఈ రోజున ఆ రకంగా ఆలోచించగలిగితేనే ఈ రాష్ట్రానికి న్యాయం చేయగలిగిన వాళ్ళతో ఈ రాష్ట్రం ఒక అభివృద్ధిలో భాగస్వాములు అవుతామని చెప్పి నేను చెప్పినటువంటి సందర్భం, దాన్ని పూర్తిగా ప్రజలు విశ్వసించారు, నమ్మారనే భావన నాకైతే ఉంది. అందువల్లనే ఈ ఎన్నికల్లో అంత పెద్ద విజయాన్ని సాధించగలిగి వీరు ఎప్పుడైతే ముసుగులో రాజకీయాన్ని చేయాలని ప్రయత్నించారో 2 పీడీఎఫ్, వైసీపీ ఒకళ్ళ కోసం ఒకళ్ళు అన్నట్టుగా ముందు బహిష్కరించామని చెప్పి ఎన్నికలు, ఆ తర్వాత కూటమి నాయకత్వానికి ఎదురుగా ఎవరి నుంచి ఉంటే వాళ్ళకి మనం మద్దతు పలకాలని చెప్పి ఒక డిఫరెంట్ వేలో ఏదో టచ్ చేసినట్టుగా రాజకీయాన్ని చేయాలని ప్రయత్నిస్తే ప్రజలు అలాంటి అంశాలకి స్థానం ఇవ్వరు అని చెప్పి నా భావన.
అందులో పట్టభద్రులు, విఘ్నులు, అనుభవజ్ఞులు, ఈ సమాజాన్ని కాసి వడబోసిన వాళ్ళు ఇలాంటి వ్యవహారంగా వ్యవహరిస్తే తప్పకుండా వీళ్ళని ఈ రకమైనటువంటి తీర్పు వేస్తారు. గత దీంట్లో జరిగినటువంటి నష్టం ఉద్యోగస్తులు ఇంకెప్పుడు జరగదు. ఏ ప్రభుత్వం కూడా చేయదు అలాంటి తప్పులు చేసినప్పుడు మీరు ఎందుకు నిలదీయలేదు అనే భావన ప్రజలందరికీ ఉంది, వాళ్ళ ఉద్యోగస్తులకి ఆ రకంగా ఉంది. ఖచ్చితంగా ఏ సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్లి వారధలాగా పనిచేయడానికి నేను ఎప్పుడు కూడా ఖచ్చితంగా నేను చేయగలనని నమ్ముతున్నాను. ఎమ్మెల్సీ ఫలితాలు వెలువడటంతో ఎన్నికల కోడ్ ముగిసింది. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ నెయ్యి కేసులో సిట్ అధికారులు నిందితులను కస్టడీకి తీసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్పని అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, సిట్ అధికారులు నిందితులను ఎన్ని రోజుల పాటు విచారించనున్నారు? శర్మ, తిరుమల శ్రీవారి లడ్డు తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ అయిన ఘటనపై నిందితులను ఇద్దరిని మరోసారి సిట్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. గత నెల 13 నుంచి 19 వరకు 5 రోజుల పాటు సిట్టు కస్టడీకి అనుమతించింది గతంలో కోర్టు. ఆ 5 రోజుల పాటు నిర్వహించిన విచారణలో నిందితులైన పొమ్మిల్ జైన్, అదేవిధంగా శ్రీ వైష్ణవి డైరీ CEO అపూర్వ చావడ వీళ్ళిద్దరూ విచారణకు పూర్తిగా సహకరించలేదని, దీనిని మరోసారి కస్టడీకి ఇవ్వాలని కోరుతూ తిరుపతి 2వ మేజిస్ట్రేట్ కోర్టు వద్ద సిట్టు పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై పూర్తిస్థాయి విచారణ నిర్వహించిన తర్వాత 2వ మేజిస్ట్రేట్ న్యాయమూర్తి వీరిని 3 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ నిన్న ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు నిందితులు ఇద్దరిని పొమ్మిల్ జైన్, అపూర్వ చావడ వీళ్ళ ఇద్దరిని తిరుపతి సబ్ జైలు నుంచి కొద్దిసేపు క్రితమే సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. వారిని తిరుపతి హృదయ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత తిరుపతిలో ఏర్పాటు చేసిన సిట్ తాత్కాలిక కార్యాలయానికి తరలించారు. వారిని విచారిస్తున్నారు. 3 రోజుల పాటు వీరిని సిట్ అధికారులు విచారించనున్నారు. గతంలో 5 రోజులు విచారణ నిర్వహించిన పూర్తి స్థాయి సమాచారం ఇవ్వలేదని, విచారణకు సహకరించలేదని వీరిద్దరిని మరోసారి కస్టడీకి ఇవ్వాలన్న నేపథ్యంలో కోర్టు అంగీకరించడంతో వీరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శర్మ, ధన్యవాదాలు నారాయణప్ప. తిరుమల అలిపిరి నడక మార్గంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. సోమవారం అర్ధరాత్రి గాలిగోపురం వద్ద చిరుత సంచరించింది. ఈ దృశ్యాలు ఓ దుకాణంలోని సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఆ సమయంలో భక్తులు ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. చిరుత సంచారంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల వన్యమృగాల సంచారం ఎక్కువ అవడంతో కొన్ని రోజులుగా వాటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు రక్షణ కల్పిస్తున్నారు. విజిలెన్స్, అటవీశాఖ సిబ్బంది రాత్రిపూట భక్తులను గుంపులుగా పంపిస్తున్నారు. రిషికొండ బీచ్కు బ్లూ ఫ్లాగ్ హోదా కొనసాగేలా ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. రిషికొండ బీచ్పై వచ్చిన అభ్యంతరాలపై దిద్దుబాటు చర్యలు చేపట్టింది. బీచ్ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. బీచ్ పరిశుభ్రతపై పర్యాటకులకు అవగాహన కల్పించే దిశగా చర్యలు చేపట్టింది. బ్లూ ఫ్లాగ్ గుర్తింపు రద్దుకు బాధ్యులైన 2 అధికారులపై ప్రభుత్వం ఇప్పటికే బదిలీ వేటు వేసింది. విశాఖ జిల్లా పర్యాటక శాఖ అధికారి జ్ఞానవేణిని బదిలీ చేసిన ప్రభుత్వం తక్షణం బాధ్యతల నుంచి రిలీవ్ అవ్వాలని ఆదేశాలిచ్చింది. జి దాసును విశాఖ జిల్లా పర్యాటక శాఖ అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. వైసీపీ హయాంలో బాపట్ల జిల్లా పరచూరు నియోజకవర్గంలో ఓట్ల తొలగింపు కుట్రలపై విచారణకు సిట్ ఏర్పాటైంది. టీడీపీ మద్దతుదారులు సానుభూతి పట్ల ఓట్ల తొలగించేందుకు తప్పుడు ధృవీకరణలతో 24,000కు పైగా ఫామ్ 7 దరఖాస్తులు చేయించిన వ్యవహారంలో అప్పట్లోనే 5 కేసులు నమోదయ్యాయి. 5 కేసుల్లో 12 మంది నిందితులు వైసీపీ వాళ్లే. అయితే ఈ కేసుల దర్యాప్తులో పురోగతి లేకపోవడంతో సమగ్ర విచారణ కోసం సిట్ ఏర్పాటు చేయాలని పరచూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ఇటీవల ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రకాశం ఎస్పీ దామోదర్ సిట్ అధిపతిగా, గుంటూరు పశ్చిమ సబ్ డివిజన్ డీఎస్పీ అరవింద్ను సభ్యుడిగా నియమించింది. సిట్కు పోలీస్ స్టేషన్ హోదా కల్పించింది. దర్యాప్తులో భాగంగా సిట్ ఎవరినైనా విచారించవచ్చు, అరెస్టు చేయవచ్చు. సిఐడి విభాగ అధిపతి పర్యవేక్షణ ఆదేశాల మేరకు సిట్ పనిచేయనుంది. దర్యాప్తు పురోగతిని 3 నెలలకోసారి ఎన్నికల సంఘానికి నివేదించాలి. ఈ మేరకు సిఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కలవటాల వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అడిగి తెలుసుకుందాం. శ్యామ్, ప్రమాదంలో ఎంతమంది గాయాలయ్యాయి? శర్మ, మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం 20 మంది ప్రయాణికులకు గాయాలైనట్టుగా మనకు తెలుస్తుంది. ప్రధానంగా ఇది జమ్మలమడుగు బస్సు. జమ్మలమడుగు నుంచి తాటిపత్రికి వెళ్తుండగా కొలిమిగుండ్ల మండలం కరవటాల సమీపంలో ఇది బస్సు బోల్తా పడింది. ప్రధానంగా వరి పొలాల్లో ఇది బోల్తా పడడంతో ప్రాణాపాయం తప్పినట్లుగా ప్రయాణికులు చెప్తున్నారు. వరి పొలాలు ఉండడము, ఒక 3-4 కొద్దిగా గాయాలైనట్లుగా, తీవ్ర గాయాలైనట్లు చెప్తున్నారు. వీరిని బనగానపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరి కొంతమందిని సమీపంలోనే ఉన్నటువంటి అవుకు ప్రభుత్వ ఆసుపత్రికి కొంతమందిని తరలించారు. ఇంకొంతమందిని కొలిమిగుండ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఎవరికి ప్రాణాపాయం అయితే లేదని చెప్తున్నారు. అయితే చిన్న చిన్న గాయాలు కొంతమందికి, తీవ్ర గాయాలు కొంతమందికి తగిలినట్టుగా చెప్తున్నారు. మొత్తానికి అయితే ఇది పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి. ఆర్టీసీ బస్సు కొద్దిగా అతివేగంతో వెళ్లడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రయాణికులు చెప్తున్నారు. ధన్యవాదాలు శ్యామ్. పురపాలక శాఖ మంత్రి నారాయణ నేడు జైపూర్లో పర్యటించనున్నారు. జైపూర్లో జరుగుతున్న 12వ ఆసియా పసిఫిక్ ఉన్నత స్థాయి ప్రాంతీయ 3R సర్క్యులర్ ఎకానమీ ఫోరం సదస్సులో ఆయన పాల్గొనున్నారు. ఈ సదస్సుకు ఆసియా పసిఫిక్ దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారు. సమీకృత వ్యర్థాల నిర్వహణ, వాతావరణ సంస్కరణలు, సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడంపై సదస్సులో చర్చించనున్నారు. ఇప్పటికే మున్సిపల్ శాఖ అధికారులు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి జైపూర్కు చేరుకున్నారు.